రైట్. అజిత్ పవార్ దుర్ఘటన ప్రస్తుతం యావత్ భారతదేశాన్ని కూడా కుదిపేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు నమ్మలేకుండా ఉన్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి సర్తాజ్ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు సర్తాజ్. సుయస్ ఒకసారి ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి ట్రాక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇవి వచ్చేసి మనం చూస్తున్నాం శాటిలైట్ పిక్చర్స్ ఆఫ్ బారామతి ఎయిర్పోర్ట్ అనమాట. కన్సిడరింగ్ అదర్ ఎయిర్పోర్ట్స్ ఇది రిలేటివ్లీ చాలా చిన్న ఎయిర్పోర్ట్. సో మార్జిన్ ఒకసారి చూసుకున్నా కూడా చాలా చిన్న మార్జిన్ మీకు కనిపిస్తుంది. జస్ట్ 2 ప్లేన్స్ ఒకేసారి వెళ్ళే ఒక ఎయిర్ వే మనకి కనిపిస్తుంది అనమాట ల్యాండింగ్ టైంలో. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ మనం చూస్తున్నాం కదా, కరెక్ట్గా ఈ పాయింట్కి వచ్చినప్పుడు ల్యాండింగ్ ఇలా పైనుండి ల్యాండ్ అవ్వాలి. ఇక్కడ నుండి పక్కకి ఒరిగిపోయిన సిచ్యువేషన్ ఈ యాక్సిడెంట్లో మనం చూసాము. సో పక్కకి వెళ్ళిపోయిన అనంతరం కూడా ల్యాండింగ్ మీద నుండి కాకుండా పక్కనున్న ఆ బ్యాక్ గ్రౌండ్ మీద వెళ్ళిపోయేసరికి ప్లేన్ ఒక్కసారి ఆ థ్రెష్ హోల్డ్కి సంబంధించిన వెలాసిటీ, స్పీడ్ వాటన్నిటిని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఒక్కసారి కింద ల్యాండ్ అయిన వెంటనే కూడా 2 ముక్కలుగా విరిగిపోయింది. సో అదే థ్రెష్ హోల్డ్ అండ్ పక్కన వింగ్స్ దగ్గర మనకి జనరలీ ఇటు పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్ ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ కూడా ఒక్కసారిగా ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఒక్కసారి ఇట్లా రన్ అవుతూ కింద పడిపోయిన వెంటనే కూడా ఏర్పడిన ఫ్రిక్షన్ కారణంగా ఒక్కసారిగా ప్లేన్ దగ్గర మంటలు కూడా చెలరిగాయి. అయితే లోకల్స్ అక్కడ చూసిన వాళ్ళు కూడా పైనుండి వస్తున్నప్పుడే ప్లేన్ ఖచ్చితంగా కింద పడిపోతుంది అన్నట్టే కనిపించింది అంటూ కూడా అక్కడ లోకల్స్ చెప్పారు. అయితే ప్లేన్ కింద పడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన అనంతరం కూడా వాళ్ళంతా కూడా ఈ సిచ్యువేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లైవ్లీహుడ్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ ఈ పొజిషన్ దగ్గరికి వాళ్ళంతా కూడా వచ్చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో మనకి ఇక్కడ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. పైనుండి ఒక్కసారిగా ప్లేన్ కింద పడిపోవడం. సో కింద ఏదైతే ఈ రన్వే ఉందో ఈ రన్వే మార్జిన్ని అంచనా వేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే ప్లేన్ లోపల ఒక్కసారిగా కూడా ఏదైనా ఇంజన్ పనిచేయడం ఆగిపోయిందా అనేది ప్రెసెంట్ మనకి మేజర్గా వినిపిస్తున్న క్వశ్చన్స్. దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ రిట్రైవ్ అయితే తప్ప మనకి అసలు ఏం జరిగింది లోపల అనేది తెలియదు. అయితే జనరల్లీ ఇక్కడ కింద పడిపోయిన వెంటనే కూడా ప్లేన్ 2 ముక్కలుగా విడిపోయింది. మనం ఒకసారి ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. పూర్తిగా కూడా 2 పీసెస్లో ఒక బొమ్మ విరిగిపోయినట్టుగా విరిగిపోయింది ప్లేన్. అంటే అంత వెలాసిటీ, అంత స్పీడ్తో ఒక్కసారిగా భారీగా ఉన్న ఆ ప్లేన్ ఏదైతే ఉందో ఆ వెయిట్ ఒక్కసారి కింద పడడం కారణంగా ఒక్కసారిగా విడిపోవడం అండ్ ఆ ఫ్రిక్షన్ మూలంగా మొత్తం కూడా మంటలు చెలరేయడం జరిగాయి. అయితే లోకలర్స్ చెప్పిన దాని ప్రకారం కింద పడిన వెంటనే కూడా ప్లేన్ విరిగిపోయింది. ద సేమ్ టైం మంటలు వచ్చేస్తాయి. బట్ మళ్ళీ 4 to 5 టైమ్స్ ఎక్స్ప్లోజన్ అనేది కూడా అక్కడ జరిగింది అంటూ కూడా అక్కడ లోకలర్స్ చెప్తున్నారు. అప్పటికే చాలామంది అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినా కూడా భారీగా అక్కడ పేలుడు సంభవించడంతో ఎవరు కూడా లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేదు. అండ్ లోపల ఉన్న వాళ్ళంతా కూడా సజీవ దహనం అయిపోయారు. మనం మార్నింగ్ నుండి ఒకసారి న్యూస్ ట్రాక్ చేస్తే ఫస్ట్ ఒక 66 ఏళ్ల వ్యక్తిని, పూర్తిగా కాలిపోయిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్లారు అంటూ కూడా ఫస్ట్ అక్కడ చూసిన లోకలర్స్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు, ఐ విట్నెస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఆ వెంటనే కూడా ఆ బాడీ అజిత్ పవార్దే అండ్ అజిత్ పవార్ మరణించినట్టుగా ఇటు న్యూస్ నిర్ధారణకు వచ్చింది. సో ఇట్స్ ఇన్ఎవిటబుల్ లాస్. మనం ఒకసారి మళ్ళీ చూసుకుందాము. మొత్తంగా కూడా ఒకసారి చూసుకుంటే జస్ట్ బారామతి ఎయిర్పోర్ట్ అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ ఎయిర్పోర్ట్ అండ్ జస్ట్ 2 లేన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇంజిన్ ఫెయిల్యూర్ అయినా అయి ఉండొచ్చు, ఓరల్స్ మార్జిన్ ఫెయిల్యూర్ అయినా అయి ఉండొచ్చు. అంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి అక్కడ ఎయిర్ లైన్కి సంబంధించి, ల్యాండింగ్ లైన్కి సంబంధించి పక్కన కొంచెం మిస్లైన్ అయినా కూడా పక్కన ఒరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ జరిగింది, పక్కన ఒరిగిపోవడం కారణంగా వింగ్ బ్రేక్ అయిపోవడం అండ్ 2 పీసెస్లో బ్రేక్ అయిపోవడం. సో ఇది పైలట్ తప్పిదమా లేకపోతే లోపల సాంకేతిక లోపమా అనేది బ్లాక్ బాక్స్ వస్తే కానీ మనకి తెలియరాని సిచ్యువేషన్. ద సేమ్ టైం ఒకసారి మనం లియోజెట్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే దీని క్యాబిన్ లెంత్ కూడా 19.8 feet ఉంటుంది అండ్ క్యాబిన్ విత్ 5.1 feet. జనరల్లీ కూడా ఎక్కువగా చార్టెడ్ ఫ్లైట్స్ లేయర్ జెట్వి వాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇట్ స్పీడ్, వెలాసిటీ అండ్ క్యాబిన్ కంఫర్ట్ ఏదైతే ఈ లేయర్ జెట్ ఇస్తుందో ఆ క్యాబిన్ కంఫర్ట్స్కి ఎక్కువ మంది ఇదే చార్టెడ్ ఫ్లైట్ని వాడుతూ ఉంటారు. సో ఈ చార్టెడ్ ఫ్లైట్లో ఇటువంటి ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ది టెక్నికల్ ఇష్యూస్ ఆర్ పైలట్ మార్జిన్ చూసుకోలేక పైలట్కి సంబంధించి హ్యూమన్ ఎర్రర్ ఏమైనా జరిగిందా అనేది రిట్రైవ్ చేయాలంటే బ్లాక్ బాక్స్ దొరకాలి. బ్లాక్ బాక్స్ రావడానికి అండ్ ఆ ఇన్ఫర్మేషన్ పక్కాగా తెలియడానికి ఇట్ మే టేక్ 2 days ఆఫ్ టైం.
సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కూడా అక్కడ మనం చూడొచ్చు చిన్న ఎయిర్పోర్ట్లో జస్ట్ 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి. జనరలీ కూడా భారీగా ఎక్కువగా ప్యాసింజర్స్ వెళ్ళే ఎయిర్లైన్స్ ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా వాటికి థరో చెక్స్ చేస్తూ ఉంటారు. బట్ చార్టెడ్ ఫ్లైట్స్ వచ్చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నడిపిస్తూ ఉంటాయి. సో వాటికి సంబంధించిన చెక్ లిస్ట్ కరెక్ట్గా ఉందా లేదా, వాటికి సంబంధించి లోపల ఏవైతే ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫస్ట్ చెక్ చేసి ప్రయోర్గా చెక్ చేసిన అనంతరమే ఈ ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేశారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా డైరెక్ట్గా కూడా సంస్థ ప్రతినిధులు మేబీ మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో దీంట్లో అజిత్ పవార్తో పాటు ఇంకో 4 ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది, అలాంగ్ విత్ ద పైలట్స్. అండ్ అందరూ కూడా అక్కడికక్కడే చనిపోయారు, అగ్నికి వాళ్ళు సజీవ దహనం అయిపోయారు. సో ఎవరిని కూడా కాపాడలేని సిచ్యువేషన్లో అక్కడ సిచ్యువేషన్ నెలకొంది. 4 to 5 టైమ్స్ అక్కడ బ్లాస్టింగ్ జరిగింది అంటే ఏ రకంగా, విత్ వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆ ఫ్లైట్ కింద పడిపోయిందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. సో లోకలర్స్ చెప్పేదాని ప్రకారం మళ్ళీ ఒకసారి మనం టాలీ చేసుకుంటే ఫ్లైట్ ఇలా ఫ్లై అవుతూ ఒక్కసారిగా కింద పడిపోతున్న విజువల్ మాకు కనిపించింది అని కూడా వాళ్ళు చెప్పారు. వీ కెన్ యాక్చువల్లీ లింక్ ఇట్ విత్ ద రీసెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఆల్సో. సో లోపల ఇంజన్ ఫెయిల్యూర్ ఏమైనా జరిగిందా లేకపోతే కంట్రోల్ అవ్వలేదా అనేది మేజర్ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్ సర్తాజ్, థ్యాంక్ యూ. చూడొచ్చు అయితే అజిత్ పవార్ ప్రయాణించిన ఈ స్పెషల్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది ప్రమాదానికి గురైంది. అయితే ఆ ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతం మా ప్రతినిధి సర్తాజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. రన్వే చాలా చిన్నది గ్రామానికి బారామతిలో చాలా చిన్న రన్వేగా కనిపిస్తోంది. కేవలం 2 ఫ్లైట్స్ వెళ్ళేంతనే రన్వే కనిపిస్తోంది. కానీ అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చూశారు ఏంటి అనంటే ఒక్కసారిగా ఫ్లైట్ కిందకి దిగుతూ ఉంటే అది ఖచ్చితంగా ప్రమాదానికి గురవుతుందేమో అని మాకు అనిపించింది. వెంటనే అది గ్రౌండ్కి తగిలి 2 ముక్కలుగా విరిగిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అని చెప్పి స్థానికులు ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనను చూసిన వారు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వెంటనే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేశాము, కానీ అక్కడ భారీగా మంటలు ఎగిసిపట్టడంతో దగ్గరికి వెళ్ళలేకపోయాము అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆ బేసిస్ ఆధారంగానే ప్రస్తుతం బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ని ప్రసారం చేస్తోంది. అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉన్నారు మా ప్రతినిధి. చూడొచ్చు, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా ప్లేన్ 2 ముక్కలైపోయింది. కానీ చాలా పగడ్బందీగా ముఖ్యమైన నేతలనే కాదు ఎవరైనా సరే ఫ్లై చేసేటప్పుడు పగడ్బందీగా చర్యలు తీసుకుంటారు. ఇవి స్పెషల్ ఫ్లైట్స్ కాబట్టి, చార్టర్డ్ ఫ్లైట్స్ కాబట్టి, ఇంకా ఎందుకంటే రెప్యుటేషన్, వాళ్ళ పేరు ప్రఖ్యాతలు వీటితో కూడుకొని ఉంటాయి. చాలామంది ప్రముఖులు ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రమాణాలను పాటిస్తారు అని చెప్పి పైలట్స్ అందరూ అంటున్నారు. అలాగే సీనియర్ క్యాప్టెన్స్ మాతో మాట్లాడిన అధికారులందరూ కూడా చెప్తున్నారు. ఎటువంటివి కూడా రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా అన్ని ప్రమాణాలు పాటిస్తారు. అది ఎవరు ప్రయాణిస్తున్నా సరే ఒక్కసారి కనుక స్పెషల్ చాపర్ కావచ్చు, స్పెషల్ ఫ్లైట్ ఏదైనా సరే టేక్ ఆఫ్ అవుతుంది అని అంటే దానికి సంబంధించి అన్నీ కూడా స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారు. కానీ ఈ ప్రమాదం జరగడం మాత్రం నిజంగా చాలా దురదృష్టకరం. కారణాలు ఏంటి అన్నది ఇప్పుడప్పుడే చెప్పలేము అని అంటున్నారు. ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఎందుకని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది, రన్వే మీద వెళ్లకుండానే ఎందుకు అది కింద పడిపోవాల్సి వచ్చింది, పైలట్ తప్పిదం ఏమన్నా ఉంటుందా, అసలు ఏం జరిగింది అన్నది బ్లాక్ బాక్స్ని కనుక మళ్ళీ రిట్రీవ్ అయితే, అంటే బ్లాక్ బాక్స్ని అక్కడ కనుగొని దానిని డీకోడ్ చేస్తే కానీ అసలు ఏం జరిగింది, లాస్ట్ మినిట్లో అసలు పైలట్ ఏం చేశాడు, వాళ్ళ మాటలు ఏంటి అన్నది కూడా ఆ బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఉదయం చాలా బాధాకరమని చెప్పాలి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధాతప్త హృదయాలతో తమ ప్రియతమ నాయకుడు లేడు అన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. తన సొంత జిల్లా అయిన బారామతిలో ఇప్పటికే చాలాసార్లు అజిత్ పవార్ చాలా కాన్స్టిట్యూషన్స్లో తన పనితనాన్ని చూపించారు. బారామతి జిల్లాలో జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అక్కడ ప్రచారం కోసం వెళుతూ ఉన్నారు. తమ ప్రియతమ నాయకుడిని చూస్తాము, ఆయన మాటల్ని వింటాము అని చెప్పి ఎంతో ఆశగా బారామతికి చేరుకున్నారు. అక్కడ యంత్రాంగం అంతా కూడా తమ అభిమానులందరూ కూడా. కానీ ఇలాంటి సంఘటన జరుగుతుంది అని ఎవరూ కూడా ఊహించలేకపోయారు. ప్రస్తుతం మాత్రం డీజీసీ అధికారులు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఒక ముద్దలా తయారైపోయిన అందులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరి మృతదేహాలను, అన్ని పార్థివ దేహాలన్నింటినీ కూడా దగ్గరలోని బారామతి హాస్పిటల్కి అయితే తరలించారు.
ఆ హాస్పిటల్ ఆవరణ అంతా కూడా ఒక్కసారిగా ఆహాకారాలతో నిండిపోయింది. తమ ప్రియతమ నాయకుడు ఇలాగ దుర్మరణం చెందుతాడు అని ఏ రోజు కూడా ఊహించలేదు. ఇవాళ జరిగిన ఈ ఘటనను ఊహించుకొని నిన్న అంటే ఇవాళ ఉదయం మాట్లాడిన నాయకులు కావచ్చు, నిన్న మాట్లాడిన నాయకులు ప్రతి ఒక్కరు కూడా అజిత్ పవార్ని గుర్తు చేసుకుంటూ కంట తడి పెడుతూ ఉన్నారు. కొంతమంది అయితే దాదా దాదా అంటూ గట్టిగా హాహాకారాలు చేస్తూ ఆ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఆవరించుకుపోతోంది. సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే కారణం ఏంటి అన్న దానిపై దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా అజిత్ పవార్ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అనంటూ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప నాయకుడిని దేశం కోల్పోయింది అనంటూ అతన్ని కొనియాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు శక్తినివ్వాలి అని, అలాగే అజిత్ పవార్ ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధాతప్త హృదయాలతో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అజిత్ పవార్ ప్రయాణించిన ఇప్పుడు బంబార్డియర్ ఏరోస్పేస్ కంపెనీకి సంబంధించిన ఫ్లైట్ పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. లియోజెట్ 45ని బంబార్డియర్ ఏరోస్పేస్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ప్రస్తుతం ఇది మిడ్ సైజ్ బిజినెస్ జెట్గా పిలువబడుతోంది. సాధారణంగా ఈ లియోజెట్ 45లో 8 మంది ప్రయాణం చేయొచ్చు. అయితే దీన్ని వేగంగా గంటకు గరిష్టంగా 858 కిలోమీటర్లు కాగా అజిత్ పవార్ ప్రయాణించిన ఈ లియోజెట్ 45ని ఏరోస్పేస్ సంస్థ బాంబార్డియర్ ఏరోస్పేస్ సంస్థ 2010లో తయారు చేసింది. ఇది ఎక్కువగా బరువు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన విమానం కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనం సీనియర్ కెప్టెన్ శ్రీనాథ్తో కూడా మాట్లాడాము. 1998లో వినియోగదారులకు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం లియోజెట్ 45 ఉత్పత్తిని బాంబార్డియర్ సంస్థ అయితే ఆపివేసింది.
కానీ అజిత్ పవార్ ప్రయాణించిన ఈ లియోజెట్ 45 చార్టర్డ్ విమానాల ఉత్పత్తిని 2013లో ఆపేసినట్లుగా ఆ ఏరోస్పేస్ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం లియోజెట్ 75 చార్టర్డ్ విమానాలను వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇక ఈ లియోజెట్ 45 చార్టర్డ్ విమానాలను ఎక్కువగా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు వినియోగిస్తూ ఉంటారు. ఎందుకనంటే టైంకి వెళ్ళడానికి, వాళ్ళ స్కెడ్యూల్ని సరిగా పాటించడానికంటూ చాలామంది రాజకీయ నేతలు, వ్యాపారస్తులు ఈ లియోజెట్ 45నే వాడుతూ ఉంటారు. చాలా ప్రెస్టీజియస్ కంపెనీ, చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చూడొచ్చు మనం క్రూ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అక్కడ. క్రూ డీటెయిల్స్ మొత్తం క్యాప్టెన్, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయాణంలో ఎవ్వరూ కూడా ప్రాణాలతో మిగలలేదు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి ఇప్పుడు షాకింగ్ విషయాలు కొన్నిగా బయటకు వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు, బారామతిలో 8 సార్లు తను ఎమ్మెల్యేగా గెలుపొందిన అదే బారామతి జిల్లాలో అజిత్ పవార్ ఇటువంటి దుర్ఘటనలో తన ప్రాణాలు కోల్పోతారు అని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే బారామతి జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారు అజిత్ పవార్. ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దారు. ఎన్నో పరిశ్రమలు బారామతికి తీసుకురావడంలో తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. అయితే ప్రస్తుతం ఆ బారామతి జిల్లాలోనే ఇటువంటి దుర్ఘటనలో తను ప్రాణాలు కోల్పోతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించిన షాకింగ్ విషయాలు ఒక్కొక్కటే ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. బుధవారం ఉదయం బారామతిలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ విమానం 2023లోనూ ఒకసారి ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 14న 2023లో ఈ విమానం విశాఖపట్నం నుంచి 6 ప్రయాణికులతో ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకుంది. అయితే ల్యాండింగ్ సమయంలో భారీగా వర్షం కురవడంతో విమానం రన్వే పైనుంచి పక్కకు దూసుకెళ్లింది. ఆ సమయంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పెను ప్రమాదం అయితే తప్పిందన్నారు. విమానంలో ఉన్న 6 ప్రయాణికులు, 2 సిబ్బందికి తీవ్రంగా గాయాలైన వాళ్ళు ప్రాణాలతో అయితే బయటపడ్డారు. అయితే 2023లో ప్రమాదం తరువాత విమానానికి మరమ్మతులు చేసి దానిని తిరిగి సర్వీస్లోకి తీసుకొచ్చారు. అదే ఫ్లైట్లో ఈరోజు అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది.